తూర్పుగోదావరి జిల్లా మానే రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభలో మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ పగడాల ఒక ప్రశ్నించే గొంతు అని, అందుకే ఆయన గొంతు నొక్కేశారని ఆరోపించారు. ఆయన హత్య వెనుక కుట్ర ఉందని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రవీణ్ పగడాల మరణంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. చనిపోయిన వ్యక్తి గురించి బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హర్షకుమార్ అన్నారు. ఈ కేసులో రీపోస్ట్ మార్టం కోసం హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఇక సభలో కార్పొరేటర్ పాస్టర్లపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ పగడాల కేసుకు సహకరించకుండా దశమ భాగాలు మాత్రమే తీసుకుంటున్నారని విమర్శించారు. అది ప్రభుత్వం కౌంటర్ రిప్లై ఈ ప్రభుత్వం రిప్లై వాదనలు దిగినైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ప్రవీణ్ పగడాలది హత్య మా లాయర్స్ నిరూపించగలరు. అంటే ఎవరు చంపారన్నది నేను చెప్పలేను, కానీ ప్రవీణ్ పగడాల హత్య చేయబడ్డారు అన్నది నేను నిరూపించగలను. అందువల్లే నేను పూర్తిగా నమ్మాను అతను హత్య చేయబడ్డాడు. కాబట్టి నేను సంవత్సరం నుంచి దీర్ఘకాలంగా నేను దీని మీద పోరాటం చేస్తా ఉంటాను. నాకు నా అనుచరులు, నాకు నా బలహీనత కూడా, నాకు రాష్ట్రంలో ఎక్కడనే కాదు, ఎక్కడికి ఎవరికి ఏ ఆపదకి పోతే ఎక్కడ ఏం జరిగినా ముందుండి హర్షిస్తుంది. మొన్న కుండాలపల్లిలో జరిగిన, లేదంటే కోర్టుల పక్కన ఒక బ్రాహ్మణ కుటుంబం గురించి నేను వెళ్ళి పోరాటం చేస్తే నన్ను 48 రోజులు జైల్లో పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. పుష్కరాల టైంలో, లాస్ట్ పుష్కరాల టైంలో నేను సమాధిలో కొద్ది కావాలని నేను ఆందోళన చేస్తే 15 రోజులు నన్ను చేయలేదు. నేను సమస్యల మీద గొంతు ఇస్తాను, సమస్యల మీద మాట్లాడతాను, ఎక్కడన్నా ఎవరికన్నా ఆపద కలిగితే వెళ్తాను. అంతకుమించి తప్పుడు పనులన్నీ ఏమీ చేయను. ఈ రోజున మీటింగు ఎంత సక్రమంగా జరిగిందో మీరే చూశారు. చాలా శాంతియుతమైన పద్ధతుల్లో ఎవరిని విమర్శించుకుని చాలా చక్కటి రీతిలో మీటింగ్ చేశాం. కాబట్టి మా మీద లేనిపోయిన అపనందలు ఏర్పడి, కాబట్టి ఈ తరఫున ఇక్కడ